అమ్మాయిలు అమ్మాయిలు అంటున్నారు. ఒక స్మోకర్ అండ్ ఒక నాన్ స్మోకర్ని కంపేర్ చేస్తే ఒక 45 వచ్చేసరికి ఆ స్మోకర్ ట్విన్ వాజ్ లుకింగ్ లైక్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ ద నాన్ స్మోకర్. ఇంజెక్టబుల్ రూపాన ఉన్నది ఏది కూడా కాస్మెటిక్ కాదు. సో గ్లూటాథయోన్ అంటే ఏంటి? గ్లూటాథయోన్ ఈజ్ డార్క్ ఇస్ బ్యూటిఫుల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తుంది, విచ్ ఐ అబ్సల్యూట్లీ లవ్. పురాణాల్లో కూడా ఉంటుంది. కృష్ణుడి కలర్ ఏమిటి, గాడెస్ కాళీ కలర్ ఏంటి, ఇదంతా ఇవన్నీ వదిలేసి మనం ఏంటి తెల్లవాళ్ళని కదా. నన్ను పట్టుకొని టుడే యూర్ నాట్ డ్రింకింగ్, వై ఆర్ంట్ యూ డ్రింకింగ్, ఆర్ యూ ఫీలింగ్ ఆల్ రైట్ అంటే నన్నే ఇన్ని అడిగారంటే నా వయసుకి ఇప్పుడు ఇంకా చిన్నోళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుంది అది డ్రింక్ చేయమనేసి నేను ఒక్కొక్కరికి నేను చెప్పాలన్నమాట. వెల్కమ్ టు ఇన్నర్ టాక్స్. వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మంది యవ్వనంగా చాలా అందంగా కనిపించాలి అనుకుంటారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ లో వచ్చే యాడ్స్ చూసి ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే క్రీమ్స్ అన్నీ యూజ్ చేసి స్కిన్ మొత్తం పాడు చేసుకుంటున్నారు. అసలు మనం ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయాలి, అవి ఎలా యూజ్ చేయాలి అనేది మనకు ఎలాంటి అవగాహన లేదు. వాటన్నిటి కోసం తెలుసుకోవడానికి ఈరోజు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ రజితా దామశెట్టి గారు మనతో ఉన్నారు. హాయ్ మ్యామ్. అందం, గ్లామర్ అనే మోజులో పడి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే క్రీమ్స్ని వాడుతూ వాళ్ళ స్కిన్ని పాడు చేసుకుంటున్నారు. అసలు దీని గురించి మీరు ఏం చెప్తారు? చాలా కామన్గా చూస్తున్నామండి ఈ మధ్యన. ప్రతి పేషెంట్ కూడా స్ట్రైట్ వే డెర్మటాలజిస్ట్ దగ్గరికి రావడం మానేసి వాళ్ళ ఎక్స్పెరిమెంట్లు చేసి అనేక రకాల ప్రోడక్ట్స్ ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినవన్నీ వాడి స్కిన్ బ్యారియర్ని, స్కిన్ని పాడు చేసుకొని వస్తూ ఉన్నారు. సో దీనికోసం ఈ ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ సో కామర్స్ డ్రివెన్. ఇందులో ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీ అనేది ఎంత మనీ డ్రివెన్ అంటే దీన్ని బ్యాటిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఇంకొక పక్కన మా డెర్మటాలజిస్ట్, మా డాక్టర్లే ఇలాంటి ఈ ప్రోడక్ట్ రికమెండేషన్స్ చేయడం మొదలు పెడుతున్నారు. జస్ట్ అదర్ డే నేను ఒక గైనకాలజిస్ట్ రీల్ ఒకటి ఎవరో పంపించారు నాకు. సో ఆవిడ ఈ స్కిన్ లైటనింగ్ అని, యాక్ని అని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు గైనకాలజిస్ట్ యాజ్ ట్రూ స్పెషలిస్ట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇన్నాళ్ళు. బట్ ఇప్పుడు ఇవన్నీ కొత్తగా ఎందుకు వస్తున్నాయంటే అండి, ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో ఒక పలానా నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చినాక దానికి ఈ బ్రాండ్ ఎండార్స్మెంట్స్, ఈ పెయిడ్ ప్రమోషన్స్ ఇవన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. మీకు నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న దాన్ని బట్టి మీకు ఒక రీల్కి 10,000 నుంచి 5 lakhs వరకు కూడా ఇస్తూ ఉన్నారు. ఇది డాక్టర్లు కావచ్చు, ఇది మామూలు. ఇప్పుడు ఒక గుడ్ లుకింగ్ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఒక 1 lakh, 2 lakh, 5 lakh ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా అవుతున్నాయి. సో రియల్ కెరియర్స్ని వదిలేసి ఇది ఒక పెద్ద కెరియర్ ఆప్షన్లా పెట్టుకుంటున్నారు. సో దీనివల్ల చేసే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ బాగానే ఉంటున్నారు, కానీ నష్టపోయేది ఎవరు? పబ్లిక్, ప్రజలు. సో దాంట్లో ఇప్పుడు ఒక స్టెరాయిడ్ కంటైనింగ్ క్రీమ్స్ వాడేస్తున్నారు, స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ వాడుతున్నారు, ఇప్పుడు గ్లూటాథయోన్ డ్రిప్స్ పెట్టి చేసుకుంటున్నారు. ఒక చాలా కామన్ ఏంటంటే ఎస్పెషలీ ఈ అన్ఆథరైజ్డ్ ఇల్లీగల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ చేసి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడి అక్కడికి వాళ్ళ పేషెంట్స్ని రప్పించుకొని అక్కడ వాళ్ళకి నానా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలా చేస్తుంది. ఇప్పుడు గ్లూటాథయోన్ యాడ్స్ చాలా ఎక్కువైపోయాయి మ్యామ్. సోషల్ మీడియాలో మొత్తం అవే, ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. కరెక్ట్. అండ్ దీని విషయంలో అండి సిడెస్కో అనే వాళ్ళు రీసెంట్గా 18th May నాడు ఒక చాలా ఇంపార్టెంట్ సర్క్యులర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఏం చెప్పారంటే, ఒకటి, ఏదన్నా కాస్మెటిక్ అయితే అది అప్లై చేయడం వరకే చేయాలా, ఏదైనా ఇంజెక్టబుల్ రూపాన ఉన్నది ఏది కూడా కాస్మెటిక్ కాదు. సో గ్లూటాథయోన్ అంటే ఏంటి? గ్లూటాథయోన్ ఈజ్ అ మెడిసిన్. అది కొన్ని రేర్ సిట్యుయేషన్స్లో లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేశారు. కానీ ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళందరూ అది ప్రమోట్ చేస్తున్నారా? ఇప్పుడు ఇండియన్ లా ప్రకారం ఏ డ్రగ్ని, ఏ మెడిసిన్ని కూడా ప్రమోట్ చేయకూడదు. సో ఇలా చేసే వాళ్ళందరినీ కూడా యాక్చువల్లీ దే కెన్ బి టేకెన్ టు టాస్క్. ద ప్రాబ్లమ్ ఇస్ మీరు అన్నట్టు ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. ఎవరు యాక్షన్ తీసుకోవడం అని కాదు, ఎక్కడి నుంచి మొదలు పెడతారు యాక్షన్ మీరు చెప్పండి. ఇప్పుడు ఎన్ని లక్షలు ఉన్నాయి స్కిన్ వైటనింగ్, ఐవీ డ్రిప్స్ క్లినిక్స్. మనం మీరు చూసారో లేదో, ఢిల్లీలో ఒక వెడ్డింగ్లో అక్కడ ఆ మండపంలో ఐవీ డ్రిప్స్ ఎక్కించడం మీరు చూసారా? ఆ రీల్ ఒకటి చాలా పాపులర్ అయి ఉండే.
సో అలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎవరినని పట్టుకుంటారు, ఎవరినని ఆపుతారు? సో దానికోసం ఫస్ట్ స్టెప్ అయితే సిడెస్కో చేసిందండి. సో ఆ తర్వాత ఇంకా ఈ స్టేట్ డ్రగ్ అథారిటీస్ అందరూ స్టార్ట్ చేయాలా. మాలాంటి డాక్టర్స్ అందరూ ఇప్పుడు మేము ఏంటంటే ఇవన్నీ చూసి కంప్లైంట్స్ ఇవ్వడం మొదలు పెట్టాలా. బట్ ప్రాబ్లమ్ ఇస్ ఎవరిని వాళ్ళు కాపాడుకోవాలి. ఇప్పుడు మీరు యాజ్ అ పేషెంట్ ఈ స్కిన్ లైట్నింగ్ అసలు మీకు వినడానికి ఎలా ఉంది? స్కిన్ లైట్నింగ్ ఏంటి? దేవుడిచ్చిన కలర్ మనది, దాన్ని మంచిగా హెల్దీగా చూసుకోవాలంటే సరే, కానీ ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయిన 70 years అవుతుంది, అయినా కూడా మనకి కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ అనేది ఇంకా పోవటం లేదు. సో ఇంకా ఆ తెలుపు పిచ్చి దేనికోసం? పక్కన మనకేమో తెలుపు పిచ్చి, పక్కన వైట్ స్కిన్ వాళ్ళకేమో ట్యాన్ అవ్వాలన్న పిచ్చి, దానికోసం వాళ్ళు వెళ్ళి స్కిన్ క్యాన్సర్లు తెచ్చుకుంటున్నారు, మనం వెళ్ళి ఒక్కోసారి ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. గ్లూటాథైన్ వల్ల డెత్స్ కూడా అయినాయి తెలుసండి. అంటే దిస్ ఇస్ నాట్ సమ్ సింపుల్ ఇష్యూ. సో ఇప్పుడు ఇంటికి వచ్చి గ్లూటాథైన్ పెట్టించుకుంటారు. ఒకవేళ నిజంగా మీకు ఒక డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజురీ ఉంది, లేకపోతే సీరియస్ లివర్ ప్రాబ్లం ఉంది, దానికోసం రేర్గా ఏదైనా ఒక స్పెషలైజ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ హాస్పిటల్ సెట్టింగ్లో ఇస్తే అది వేరే విషయం, లేకపోతే ఒక ఆంకాలజిస్ట్ ఇస్తే అది వేరే విషయం. అంతేగాని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుని అక్కడ పేషెంట్ కొలాప్స్ అయితే ఏమవుతారండి? ఇప్పుడు అక్కడ ప్రాణాలు పోతే ఎవరు దానికి బాధ్యత? ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. సో మీరు అన్నట్టు గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళ ఏమి ఆపేది లేదా అంటే ఆపేది ఉంది, బట్ అప్పటి వరకు ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. కానీ యాడ్స్ చూసే చాలామంది పబ్లిక్ ఇంకా దీనికి ఇదే రియల్ ఏమో అని చెప్పేసి చాలామంది అదే యూజ్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ. యాడ్స్ కూడా కాదండి, ఇప్పుడు యాడ్ అంటే మనకి ఒక ఐడియా ఉంది. ఓకే, సో పలానా ఒక పెద్ద యాక్టర్ ఉన్నారు, ఆర్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏదో సోప్ని అడ్వర్టైజ్ చేస్తున్నారు, ఆ సోప్ వాడితే నిజంగా అంత తెల్లగా అవుతారు అని వీళ్ళు ఎవరు అనుకోరు. మనం అవన్నీ చూస్తూ పెరిగిన వాళ్ళమే. కానీ ఇలా మామూలు వాళ్ళు, ఇప్పుడు మీరు ఉన్నారు, గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా, సో మీరు నా పాత ఫోటో ఇది అని చెప్పి కొంచెం మంచిగా ఒక డార్క్ ఫౌండేషన్ వేసుకుని తీసి, ఇప్పుడు ఇంకొంచెం లైట్ ఫౌండేషన్ వేసుకుని తీసి, ఫోటోగ్రఫీ ట్రిక్స్ అని తెలియనివి ఏమున్నాయండి. ఇప్పుడు ఏ ఉంది, ఒక 1 minute మేక్ మై స్కిన్ ఫేరర్ ఇన్ దిస్ ఫోటో అంటే అది చేసి పడేస్తుంది. మేడం ఇప్పుడు అదే చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మొత్తం గ్లాస్ స్కిన్ అనే వస్తుంది. గ్లాస్ స్కిన్ అంటే ఇప్పుడు ఆ యాడ్స్ చూసి అది సాధ్యమేనా లేదంటే ఇది ఫిల్టర్స్ అని కొంతమందికి డౌట్స్ వస్తున్నాయి. థ్యాంక్ గాడ్ కొంతమందిగా నా వస్తుంది, ఎందుకంటే ఇది చూసిన ప్రతి వాడికి డౌట్ రావాలి కదండి. ఇప్పుడు మీరు ఒక గర్ల్ నెక్స్ట్ డోర్, మీకు ఏమీ కమర్షియల్ ఇంట్రెస్ట్ లేకుండా ఉత్త ప్రజలకి ఉపకారం చేద్దాము అని చెప్పేసి స్కిన్ వైట్నింగ్ ప్రమోట్ చేస్తున్నారా? లేదు కదండి. అక్కడ వాళ్ళు ద క్లినిక్ వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు మీకు ఎంతో కొంత మానిటరీ మనీ ఇన్సెంటివ్ ఉంటేనే కదా చేస్తున్నారు. కానీ అడ్వర్టైజ్మెంట్ అంటే జనాలకు తెలుసు, కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్ అంటే జనాలకి ఇంకా అర్థం కావట్లేదు. ప్లస్ ఇండియాలో లా ఏంటంటే పెయిడ్ ప్రమోషన్ అని చెప్పి చాలా మంది డిస్ప్లే చేయరు. ఒకవేళ చేసిన చిన్నగా ఒక ఏడి అని ఎక్కడో ఉంటది అన్నమాట, అది మనకి కనిపించదు కూడా. సో చాలా మంది ఇలాంటివన్నీ నమ్మేసి ఎంతో నష్టపోతున్నారండి. మేడం ఒకప్పుడు చాలా మంది డాక్టర్ని కలవాలి అనుకుంటే ఒక చుట్టుపక్కల వాళ్ళని, ఇంకా తెలిసిన వాళ్ళని చాలా క్లియర్గా వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాతే వాళ్ళని కన్సల్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జనాలు ఈ టెక్నాలజీని నమ్ముకొని అవే వచ్చిన అన్ని క్రీమ్స్ అని, ఇప్పుడు గ్లూటాథైన్ గురించి ఇవన్నీ వినేసి గుడ్డిగా నమ్మి దాన్నే ఫాలో అయిపోతున్నారు. అసలు డాక్టర్ అంటే ఏంటి, అసలు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది తెలిసి కూడా మళ్ళీ దీన్నే టెక్నాలజీని నమ్ముకొని ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అసలు దాంట్లో ఏంటి అంతగా అట్రాక్ట్ చేసే విషయం ఉంది? ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ అంటాం. అంటే యాక్చువల్లీ ఎథిక్స్ ప్రకారం, మెడికల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఆఫ్ 2002 ప్రకారం ఏ డాక్టర్ కూడా అడ్వర్టైజ్ చేసుకోకూడదు ఇండియాలో. సో దానికి ముందు మరి డాక్టర్స్కి ప్రాక్టీస్ ఎలా పెరిగేది? ఒక పేషెంట్ వెళ్ళి 10 మందిని 100 మందిని చెప్పేవాళ్ళు, ఎందుకంటే నాకు తగ్గింది సో నువ్వు కూడా వెళ్ళు అని చెప్పేసి. ఆర్ కొంతమందికి ఎలా ఉంటుంది, ఇప్పుడు మేము హెయిర్ ట్రీట్మెంట్ చేస్తున్నాం, సో నువ్వు ముందు కంటే ఇప్పుడు బాగా హెయిర్ పెంచినట్టున్నావు, మంచిగా వస్తున్నట్టుంది, ఎక్కడికి వెళ్ళావు అని పక్కన వాళ్ళు అడగచ్చు. ఆర్ నీకు యాక్ని ఉండేది ఇప్పుడు తగ్గింది, ఎవరి దగ్గరికి వెళ్ళావు అని అడుగుతుంది. సో మాలాంటి వాళ్ళ ప్రాక్టీస్లు అయితే ఇంకా అలాగే నడుస్తున్నాయి. కానీ ఈ గూగుల్ రేటింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలుసా అండి? ఇప్పుడు నా క్లినిక్ 2009 నుంచి నడుస్తుంది, మాకు ఇప్పటికీ ఇంకా 500 ఇది గూగుల్ రేటింగ్స్ లేవు. ఓకే.
కానీ మొన్న 6 months పెట్టిన వాళ్ళకి 2000 రేటింగ్లు ఉన్నాయి. అదే ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యం అంటే, ఎందుకంటే మీకు 100 రేటింగ్స్కి ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుందో నాకు తెలియదు. ఒక 5,000 10,000 2,000 అంటే రకరకాల ప్యాకేజెస్ ఉంటాయండి ఇవన్నీ. ప్లస్ ఎలా ఉంటుందంటే మోస్ట్లీ అన్ని 5 star రేటింగ్ ఉంటుంది, ఎక్కడో ఒకటి ఒక 4 star రేటింగ్ ఉంటుంది. సో దట్ ఇట్ ఇస్ రియల్. లేకపోతే మరి ఆర్టిఫిషియల్గా ఉంటుంది కదా అన్ని 5 star అంటేనే. సో ఇలా అయిపోయింది. కానీ జనాలు అదే నమ్ముతున్నారు. అది ఎక్కువ రేటింగ్స్ ఉంది దానికే అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇది కూడా అండి అందరూ నమ్మట్లేదు. ఈ కొంతమంది యంగ్స్టర్స్ నమ్ముతున్నారు, కొంతమంది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మా క్లినిక్కి చాలా హారబుల్ రేటింగ్స్ ఉండేవి, ఎంత ఒక 4 లోపు ఉండేవి. అందులో మెయిన్లీ కంప్లైంట్స్ ఏంటి, అపాయింట్మెంట్ దొరకడం లేదు, ద స్టాఫ్ ఇస్ నాట్ ఫ్రెండ్లీ, ద స్టాఫ్ ఇస్ రూడ్, ద కాల్స్, అలాంటివన్నీ. సో చాలామంది అది చూసి మనం ఏమనుకుంటాం, సచ్ నెగిటివ్ థింగ్ కదా. జనాలు తెలివైన వాళ్ళండి. ఒక్కొక్కసారి కావాలనుకుంటే ఇంతమంది ఉన్నారు ఇలా రాస్తున్నారంటే అక్కడ ఏదో విషయం ఉందన్నమాట అని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. చాలా మందికి అంత ఓపిక ఉండలేదండి. ఇప్పుడు కొత్త జనరేషన్కి తెలిసిన విషయమే. ముందులాగా ఒక సొసైటీలో నలుగురు కలవడము, నలుగురు మాట్లాడుకోవడము, మంచి చెడ్డ చెప్పుకోవడం అవన్నీ పోయినాయి. ఇప్పుడు మీరు ఇంకా చిన్న ఏజ్లో, సో మీకు ఖాళీ ఎక్కడిది? ఈ నలుగురితో ఇప్పుడు ఫ్యామిలీతో కలవాలంటే మీకు టైం ఏది? నలుగురు ఫ్రెండ్స్తో మాట్లాడాలంటే టైం ఏది? సోషల్ మీడియా కదా. సో మీరు ఇవన్నీ కూడా కమర్షియలైజ్ అయిపోయి ఇవన్నీ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు జనాలు. మేడం, ఇక్కడ డాక్టర్కి కావాల్సింది పేషెంట్ ఫీడ్బ్యాక్, మరి పేషెంట్కి కావాల్సింది డాక్టర్ ఫీడ్బ్యాక్. కానీ ప్రమోషన్స్ ఏంటి మధ్యలో? అసలు వీటి గురించి ఎందుకు డాక్టర్స్ అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే ఇప్పుడు మీరు ఇండియాలో నంబర్ ఆఫ్ డాక్టర్స్ పర్ 1000 పాపులేషన్ చూసుకుంటే అండి, మనం ఇంకా అంత ఎక్కువ నెంబర్కి చేరలేదు. కానీ మనం ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతున్నారు? ఈ సిటీస్లో. ఇప్పుడు మనం ఉన్న ఈ మాదాపూర్ ఏరియా దగ్గర ఎంతమంది డెర్మటాలజిస్టులు ఉంటారు, ఎంతమంది కార్డియాలజిస్టులు ఉంటారు. అదే మీరు మంచిర్యాల దగ్గరికి వెళ్ళండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ర్యాండమ్ ప్లేస్, అక్కడ ఎక్కువ మంది ఉండరు. కానీ అలానే ఇప్పుడు కొత్తగా పాస్ అయిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదామని అనుకోవట్లేదు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అండి తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ ఒక 100 కొత్త డెర్మటాలజిస్టులు తయారవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నారు. అలాగా ఈ డెంటిస్టులు ఉన్నారు, వాళ్ళైతే లక్షల మంది తయారవుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరకడం లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఉద్యోగాలంటే లేవు, మరి సొంతంగా ప్రాక్టీస్ పెట్టాలంటే దానికి చాలా ఖర్చు అవుతుంది, దానికి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ నుంచి తీసుకుంటారు, కొంతమంది బ్యాంకుల నుంచి తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి సేవింగ్స్ ఉండవు కదండి. ఇప్పుడు ఇవన్నీ ఈధర్ గవర్నమెంట్లో అయితే తక్కువ ఫీజులతో అయిపోతాయి, ఏదో మాలాంటి అదృష్టం ఉన్న వాళ్ళకి. బట్ వేరే వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో చదివారనుకోండి, అది మినిమం ఎంబీబీఎస్ చదవడానికి 1 కోటి రూపాయలు అవుతుంది. తర్వాత మీరు ప్రైవేట్ కాలేజ్లో మీరు పెయిడ్ కేటగిరీలో చదివారనుకోండి, అది కొన్ని కోట్లు అవుతుంది. సో తర్వాత మీరు సెటప్ పెట్టాలి, తర్వాత మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఇవన్నీ పెట్టేసరికి ముందులా ఏంటంటే, నేను ఫస్ట్ ఇయర్ ఆఫ్ ప్రాక్టీస్ కదా, నాకు రోజుకి 5 వచ్చినా చాలు, లేకపోతే తర్వాత నెక్స్ట్ ఇయర్ 10 మంది వస్తారు, ఆ తర్వాత 30 మంది వస్తారు, తర్వాత 50 మంది వస్తారు అని ఒక 100 టచ్ అవ్వడానికి ఒక 10 ఏళ్ళు పట్టినా ఎవరు కంగారు పడేవాళ్ళు కాదు. ఈ రోజుల్లో వాళ్ళకంత ఓపిక లేదు, వాళ్ళకి బహుశా ఫైనాన్షియల్ ప్రెషర్ వల్ల కూడా వాళ్ళు ఇందులో ట్రాప్లో పడిపోతున్నారండి. సో అందుకని నేనైతే జూనియర్స్కి ఒకటే చెప్తాను, ఇప్పుడు వాళ్ళెవరో కొన్నారని పెద్ద క్లినిక్ కొనద్దు, వారెవరో కొన్నారని అన్ని లేజర్లు కొనద్దు. మీకు ఎంత ఫైనాన్షియల్గా స్తోమత ఉంది అంటే, లోన్ బ్యాంక్ వాడిస్తున్నాడు కానీ కట్టాల్సింది మీరే కదా. సో అంతేగాని ఇలాంటి ప్రెషర్లో పడే అడ్డదారులు మాత్రం తొక్కకూడదని ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంచెం ఓల్డ్ ఫ్యాషన్గా అలా చెప్తాము. బట్ చిన్నవాళ్ళు వినాలి కూడా కదండి. వినేవాళ్ళు వింటారు, ఇంకా డబ్బుల కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు. ప్లస్ వాళ్ళే కాదండి, ఇప్పుడు చిన్నవాళ్ళే కాదు, ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు 2 రకాలండి. ఒకటి ఈ బ్రాంచెస్ అనేది పెట్టడం. సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, సరే నేను ఒక పలానా లేచే ఎల్బీ నగర్లో ఉన్నాను, ఎల్బీ నగర్ దగ్గర ఒక పాపులేషన్ని నేను సర్వ్ చేస్తున్నాను, బట్ నాకు చాలా మంది పేషెంట్స్ మేబీ జూబ్లీ హిల్స్ నుంచి వస్తున్నారు, సో మేబీ జూబ్లీ హిల్స్ దగ్గర ఒక బ్రాంచ్ పెడతాను అని అనుకుంటాను. సో తర్వాత అక్కడ నేనేమో మార్నింగ్ అక్కడ, ఈవినింగ్ ఇక్కడ అలా చేసేవాళ్ళండి పాత రోజుల్లో. ఇప్పుడైతే అలా కాదు, మల్టిపుల్ బ్రాంచెస్ పెడుతున్నారు, విచ్ ఇస్ గ్రేట్. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే మాకు కూడా డెర్మటాలజిస్ట్కి ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావాలా, లేకపోతే వేరే స్పెషాలిటీస్ వాళ్ళకి అంటే ఇప్పుడు గైనకాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళు మల్టిపుల్ బ్రాంచెస్ పెడితే గైనకాలజిస్ట్కి ఉద్యోగాలు దొరుకుతాయి. సో ఇలాంటివన్నీ మాకు సంతోషమే.
కానీ మనకేమవుతుందంటే కొంతమంది ఇప్పుడు డర్మటాలజిస్ట్కి ఒక మినిమం శాలరీ ఎంత ఉండాలా, ఒక 8 hour జాబ్కి ₹1,00,000 అలా, ఇంత చదివినాక. కానీ అదే అలాగే ఒక వైట్ కోట్ వేసి ఒక బీడిఎస్ వాళ్ళను బిఎంఎస్ వాళ్ళను కూర్చోబెట్టేసి చేసేయాలనుకోండి, వాళ్ళకి శాలరీ అంతా 25,000-30,000 అయిపోతుంది. అంటే మీరు ఒక్క డర్మటాలజిస్ట్కి ఇచ్చిన శాలరీతో 4 దొరుకుతారు. సో దట్ మీన్స్ మీరు 4 clinicsలో 4 పెట్టేశారనుకోండి, ఇలా నడుస్తున్నాయండి ఇప్పుడు. దిస్ ఇస్ ద రియాలిటీ, ఇలా జరుగుతుంది. సో దీనివల్ల వీళ్ళు ఏమవుతుంది, ఇప్పుడు ఈ 4 బీడిఎస్ వాళ్ళు ఉన్నారు లెటెస్ట్, అండ్ పాపం అక్కడ ఈ డెంటల్ కౌన్సిల్ వాళ్ళు ముత్తుకుంటానే ఉన్నారు, ఇలాంటివన్నీ చేయొద్దు, మీరు డెంటల్ వాళ్ళు డెంటల్ పని చేయండి, ఎవరి పని వాళ్ళు చేయండి, అవన్నీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చెప్తున్నారు, డెంటల్ కౌన్సిల్ వాళ్ళు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. బట్ ఇక్కడ వీళ్ళకేమో కొంత హెల్ప్లెస్నెస్, కొంత టెంప్టేషన్, ఈ రెండు కూడా వీళ్ళు ఇరుక్కుపోతున్నారు. సో అక్కడ పెట్టినప్పుడు మీకు ఇప్పుడు నేను అన్నాను, నాకు ఒక డయాగ్నోస్టిక్ స్కిల్ ఉంది, ఒక థెరపటిక్ స్కిల్ ఉంది, అంటే నేను నా ట్రైన్ అయిన ఇది సైన్స్. అండ్ అప్పటి నుంచి ఇన్నేళ్ళగా నేను 2003లో పాస్ అయ్యాను ఎండి, ఇప్పటికీ 23 years అవుతుంది. సో ఈ నెలలో ఇంత చదివి ఇంత ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ కొంత నేర్చుకున్నాం. మేడం మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఒకప్పుడు కాలేజీలో అడ్మిషన్స్ కోసం క్యాంపింగ్స్ జరిగేవి, కానీ ఇప్పుడు హాస్పిటల్స్ డిజిటల్ ప్రమోషన్ కోసం చాలా లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఇది అవసరం అంటారా? హాస్పిటల్స్ గురించి నేను పెద్ద కమెంట్ చేయలేను, కానీ ఈ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ మాత్రం విపరీతంగా డిజిటల్ ప్రమోషన్స్ చేస్తున్నారండి. అండ్ మీరు అన్నట్టు లక్షలు ఖర్చు పెడుతున్నారు. అవును. సో ఇది ఎందుకు చేస్తున్నారు అంటే, అగైన్ ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఒకటి, మనకి కొంత ఓపిక, మన టాలెంట్ మీద మనకు ఒక నమ్మకము ఉంటే మనం ఓపికగా వెయిట్ చేస్తాం. మనకి ఈదర్ రియల్ టాలెంట్ లేదు అంటే, మనకు అక్కడ నిజం డర్మటాలజిస్ట్ లేరు, అక్కడ మీకు ఒక వేరే పర్సన్ ఉన్నారు, అది బిఎంఎస్ కావచ్చు, ఒక బీడిఎస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఎవరినో కూర్చోబెట్టేసి మీరు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఓన్ టాలెంట్ మీద వాళ్ళు ఎలా నడిపిస్తారు స్కిన్ క్లినిక్ని? వాళ్ళు అది చేయలేదు. నేను స్కిన్ క్లినిక్ కోసమే చెప్తున్నాను, స్కిన్ క్లినిక్ కోసం, బికాస్ దట్ ఈస్ మై ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్పర్టీస్. సో మీకు టాలెంట్ అక్కడ లేదు, ప్లస్ మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మీకు క్విక్ రిటర్న్స్ కావాలా, అండ్ వాళ్ళకి ఈ తొందర కూడా ఉంటుందండి. అంటే ఇప్పుడు రేపటి రోజు ఎలా ఉంటుందో, మనం పెట్టిన డబ్బంతా మనం తొందరగా రికవర్ చేసేద్దాము అని చెప్పేసి. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఈ డిజిటల్ క్యాంపెయిన్ ఎక్కువైపోయింది. ప్లస్ ముందు రోజుల్లో అండి ఒక న్యూస్ పేపర్ యాడ్ ఇవ్వాలనుకోండి చాలా ఎక్కువ డబ్బులు అయిపోయేవి. ఈ సోషల్ మీడియా రాగానే మీకు 1000 రూపీస్తో కూడా మీరు రీల్ బూస్ట్ చేయొచ్చు. మీరు అంటే ఇది ఒక రకంగా డెమోక్రటైజ్ అయిపోయింది. కానీ అందులో కూడా కొంతమంది లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు నాకు తెలుసు, ఎస్పెషలీ ఇలాంటి నాన్ డర్మటాలజిస్ట్ ఉండే చోట. సో దీనికోసం మేమేం కోరుకుంటున్నామంటే అండి, తమిళనాడు వాళ్ళగా చేసినట్టుగా ఒక మంచి గవర్నమెంట్ ఆర్డర్, ఏమని, స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నడపాలంటే అక్కడ ఒక క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ ఉండాలి. అది హోప్ఫుల్లీ తెలంగాణలో కూడా రావాలనేసి మేము ఆ పేపర్ వర్క్ అంతా చేసి వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ దాట్ అండి. మేడం రీసెంట్గా నేను ఒక న్యూస్ చూశాను. సో మల్కాజ్గిరిలో పోలీస్ వాళ్ళు ఒక డెంటిస్ట్ని పట్టుకున్నారు. 20 ఏళ్ళుగా తను డెంటిస్ట్ డాక్టర్గా అందరినీ ట్రీట్ చేయడం జరుగుతుంది. కానీ అసలు విషయం ఏంటంటే తను 10th కూడా పాస్ అవ్వలేదంట. అలాగే స్కిన్ కేర్లో కూడా చాలామంది డెంటిస్టులు స్కిన్ కేర్ చేస్తున్నారు అని చెప్పేసి విన్నాము. ఈ వార్త నిజమేనా? అబ్సల్యూట్లీ నిజమండి. ఈ వార్త మాకు ఎవరో కాదు, ఈ తెలంగాణ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రారే చెప్పడం జరిగింది ఈ మాట, ఇంకొకళ్ళు కాదు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే అండి, కాస్మెటాలజీ, క్లినికల్ కాస్మెటాలజీ, మెడికల్ కాస్మెటాలజీ అని చెప్పి ఒకలాంటి స్పెషాలిటీ ఉన్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తున్నారు. యాక్చువల్లీ కాస్మెటాలజీ అంటే ఏంటి? కాస్మెటాలజీ అంటే బ్యూటీషియన్ చేసే పని, ట్రైన్ బ్యూటీషియన్ అన్నమాట. సో వాళ్ళు ఏం చేయాలా, హెయిర్ కట్, హెయిర్ కలర్, మేకప్, ఇప్పుడు ఈ నెయిల్స్, మ్యానిక్యూర్, పెడిక్యూర్, వాక్సింగ్ ఇలాంటివన్నీ చేసేది బ్యూటీషియన్ పని బేసికలీ. అది కాస్మెటాలజీ. క్లినికల్ కాస్మెటాలజీ, మెడికల్ కాస్మెటాలజీ అని చెప్పేసి అసలు ఈ మెడికల్ స్పెషాలిటీస్ కావు. అది నేషనల్ మెడికల్ కమిషన్ కింద, పాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కింద అసలు అవి లేవు. కానీ అలాంటిది ఒకటి సృష్టించి ఈ బీడిఎస్ వాళ్ళని పాపం టార్గెట్ చేయడం జరుగుతుందండి. ఏంటంటే ఇప్పుడు మీరు ఇమాజిన్, మీరు ఒక 23-25 year old బీడిఎస్ పాస్ అయిన ఒక అమ్మాయి అనుకోండి, మీకు
ఫుల్ టైం డెంటల్ ఉద్యోగం చేయాలంటే 8 hours 10 hours మీకు ఒక 10-15-20 వేలు వస్తుంది. అది ఆబ్వియస్లీ చాలా తక్కువ, సరిపోదు. ఇప్పుడు సిటీలో బ్రతకాలంటే ఎక్కడ సరిపోతుందండి? సో అదే మీరు సొంతంగా పెట్టాలి అనుకుంటే క్లినిక్, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి ఎక్విప్మెంట్, దానికి ట్రైనింగ్, దానికి ఎక్స్పీరియన్స్ అయితే కావాలా. ఇప్పుడు 23-year-old చిన్న డెంటిస్ట్ పెడితే ఇప్పుడు వచ్చే రోజులా ఇవి? పైగా దానికి మళ్ళీ ప్రమోషన్కి ఉండాల్సి ఉంటుంది. సో అందుకని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ కాస్మెటాలజీ కోర్సెస్కి పాపం అట్రాక్ట్ అయిపోతున్నారు. సో ఇలా అనేక లక్షల మంది, అందులో ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ ఉందండి, దాని పేరు కాక్ట్రాసి. ఆ కాక్ట్రాసి అనే వాళ్ళు నా మీద ఒక క్రిమినల్ కేసు కూడా వేద్దామని ట్రై చేస్తూ ఉండే. అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా చాలా స్టోరీలు ఉంటాయండి నా మీద. ఎందుకంటే నేను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్, వెనేరియాలజిస్ట్ అండ్ లెప్రాలజిస్ట్ IADVL తరపు నుంచి యాంటీ క్వాకరీ కమిటీకి చైర్పర్సన్. సో దాంట్లో మేము యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ మేము అనేక అథారిటీస్కి లెటర్స్ అవి, కంప్లైంట్స్ అవి రాయడం జరిగింది. అందులో అలా చేశారు. సో ఇలాంటి ఈ ఫేక్ డాక్టర్స్ నది మనం బయట పెట్టే ప్రయత్నంలో, ఇప్పుడు ఈ ఫేక్ ప్రాక్టీసెస్ని బయట పెట్టే ప్రయత్నంలో అనేక కేసులు, లీగల్ నోటీసులు ఇవన్నీ వస్తూనే ఉంటాయండి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ అవన్నీ వాళ్ళు ఏమనుకుంటారంటే మనం భయపడిపోతాం అనేసి. ఏమీ భయపడవండి. ఎందుకంటే ఒకటి, ది ట్రూత్ విల్ ట్రయంఫ్. సత్యమేవ జయతే అని ఊరికే అనలేదు. ప్లస్ మంచి వాడికి ఇప్పుడు కూడా ఏమీ భయపడాల్సిన అవసరమే లేదు. ప్లస్ ఐఎమ్ నాట్ అలోన్, నా వెనకాల చాలామంది ఉన్నారు, గుడ్ పీపుల్ ఆఫ్ వేరియస్ ఫీల్డ్స్. మేడం, అలాంటి టైంలో ఒత్తిళ్ళు, బెదిరింపులు ఇలాంటి కాల్స్ ఏమైనా వస్తుంటాయా మీకు? అబ్సల్యూట్లీ. జస్ట్ నిన్న కాక మొన్న ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక SI గారు ఫోన్ చేశారు. సో పలానా ఒకళ్ళు మీ మీద ఇలా కంప్లైంట్ చేశారు, వాళ్ళ ప్రాక్టీస్ వల్ల మీ ప్రాక్టీస్కి నష్టం జరుగుతుందంట, మీరేమో దానివల్ల వాళ్ళ మీద ఏదో హెరాస్మెంట్ చేస్తున్నారంట, వాళ్ళ స్టాఫ్ని మీరు పోచ్ చేస్తున్నారంట, వాళ్ళ పేషెంట్స్ డేటా మీరు స్టీల్ చేస్తున్నారంట. అంటే ఇది పెడితే అదండి అంటే అండం ఈజీ కదండి. వాళ్ళ మీద ఏమో ఏదో డిఫమేటరీ కమెంట్స్ చేశారంట, అవి ఇవి అనేసి ఇలాంటి అనేక జరుగుతూ ఉంటాయండి. సో ఇప్పుడు లేటెస్ట్గా అయితే 25 lakhs ఒకటి వచ్చింది. నాకు 5 crores కూడా వచ్చినాయి ఉన్నాయి లీగల్ నోటీస్లు. ఇవన్నీ వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు కోర్టులకి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అండి ఇప్పుడు ఇది కోర్టుకి వెళ్ళింది అనుకోండి, అక్కడ నిజం బయటకు వస్తుంది. అక్కడ ప్రాబ్లం ఏమైంది, ఇది యాక్చువల్లీ ఒక క్వాలిఫైడ్ పర్సనే, డర్మటాలజిస్టే, కానీ తను ఒక క్లినిక్ నడిపిస్తాం అన్నమాట. అందులో ఏదో కంప్లైంట్ వచ్చింది. సో నిజం బయటపడినివ్వండి, ఇన్వెస్టిగేషన్ అవ్వనివ్వండి. మేడం, ఒక 10 రోజుల క్రితం సెంట్రల్ డ్రగ్ ఆర్గనైజేషన్ ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది. అసలు దాని ఉద్దేశం ఏంటి? సిడెస్కో అనేది సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఓకే. సో వీళ్ళు 18th May నాడు ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. ఏమని అంటే, ముఖ్యంగా ఏదన్నా ఇంజెక్టబుల్ ప్రిపరేషన్ ఉంటే, అంటే ఇంజెక్షన్ ద్వారా మనం ఎక్కిచ్చేది ఉంటే అది కాస్మెటిక్ కాదు అని. మెడిసిన్, అదే మెడిసిన్ అని. అది చాలా, మీరు ఆలోచించండి, కాస్మెటిక్ ఎక్కడన్నా ఇంజెక్షన్ రూపాన్ని ఉంటుందా? మీరు యాక్చువల్లీ దానికి మనం సెడెస్కో మాట అంటే అది చెప్పక్కర్లేదు, ఇట్ ఈస్ అండర్స్టూడ్. బట్ అది ఎందుకు తీసుకొచ్చారంటే, ముఖ్యంగా ఈ గ్లూటాథయోన్ ఇలాంటి ఈ IV డ్రిప్స్, వెల్నెస్ బార్స్ అంట, వెల్నెస్ బార్స్ అనేసి కొన్ని ఉన్నాయి. సో ఇలాంటివన్నీ పాపులరైజ్ చేస్తున్నాయి స్కిన్ వైటనింగ్ కోసం అని, ఇదని ప్లస్ వాటిని అడ్వర్టైజ్ చేస్తున్నాయి. సో ఈ సర్క్యులర్ వల్ల మెయిన్ 2 implications అండి. ఒకటి, ఎవరన్నా ఫిల్లర్స్, బోటాక్స్ ఇవన్నీ మీరు వినుంటారు, యాంటీ ఏజింగ్ కోసం అది వాడుతూ ఉంటారు. అవి కాస్మెటిక్స్ అని చెప్పి అవి బ్యూటీ పార్లర్లో అది చేస్తూ ఉంటే చేయించుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు బ్యూటీ పార్లర్లో చేయాల్సిన పని ఏంటి? హెయిర్ కట్, హెయిర్ కలర్, మేకప్ అవన్నీ. అంతేగాని బోటాక్స్, ఫిల్లర్ ఇవన్నీ దే ఆర్ ట్రీట్మెంట్స్. అది ఎవరు చేయాలా? అది ట్రైన్డ్ డాక్టర్ చేయాలి. ఐడియల్లీ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డెర్మటాలజిస్ట్ చేయాలి, బికాస్ దే ఆర్ ట్రైన్ అండ్ దే అండర్స్టాండ్ ద స్కిన్ అండ్ ద ఫేస్ అండ్ ఆల్ దట్. సో అవి ఒకటి జనాలకు అర్థం అవడం కోసం సిడెస్కో వాళ్ళు తెచ్చారు. రెండో విషయం ఏంటి, ఈ IV డ్రిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా మామూలుగా అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఇండియాలో మెడిసిన్ అనేది అడ్వర్టైజ్ చేయకూడదు. సో ఇప్పుడు గ్లూటాథయోన్ మెడిసిన్ అయినప్పుడు వాళ్ళు ఏ రకాన వాళ్ళందరూ అడ్వర్టైజ్ చేస్తున్నారు. సో వీళ్ళందరినీ ఏంటంటే పట్టుకోవడానికి గవర్నమెంట్కి ఒక
దొరికింది ఒక ప్రాపర్ సర్కిల్ అనమాట. సో దీని బేసిస్లో హోప్ఫుల్లీ గవర్నమెంట్ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ అండి. ఇక్కడతో వదిలేకుండా సిడెస్కో వాళ్ళ స్టేక్ డ్రగ్ అథారిటీస్కి ఇదంతా డిసిమినేట్ చేసి యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. మేడం, అయితే ఇప్పుడు లావు తగ్గడానికి ఇంజెక్షన్స్ వచ్చాయి, అలాగే కలర్ రావడానికి కూడా ఇంజెక్షన్స్ వచ్చాయి అంటారా? కలర్ రావడానికి ఇంజెక్షన్స్ అంటే అది యాక్చువల్లీ నిజం కాదండి. ఎందుకంటే ఈ గ్లూటాథయోన్ ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో అది పెద్ద వెల్ స్టడీడ్ కాదు. దానికి పర్మిషన్స్ ఉన్నాయి. దేనికోసం పర్మిషన్ ఉన్నాయి? స్కిన్ వైటనింగ్కి లైటనింగ్కి కాదు. అది లివర్ ఫెయిల్యూర్లో, డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజురీలో కొన్ని రేర్ సిట్యుయేషన్స్లో వాడడానికి కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అంతేగాని అది స్కిన్ లైటన్ చేస్తుంది అని చెప్పి ఏమీ ఎవిడెన్స్ లేదండి. ఇప్పుడు అక్కడ ఒక బాలీవుడ్ యాక్టర్స్ ఉండే, ఇక్కడ ఒక లెట్స్ సౌత్ ఇండియన్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు అప్పట్లో నల్లగున్నారు, ఇప్పట్లో తెల్లగున్నారు. అందుకని వాళ్ళు తీసుకున్నారు ఏమో అని వీళ్ళు వాడుతున్నారు. నీ అండి అసలు బేస్లెస్వి. ఇప్పుడు మా దగ్గరికి ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు లెటెస్సే వాళ్ళకి క్యాంథోసిస్ నైగ్రికెన్స్, ఒక హార్మోనల్ ప్రాబ్లం, వాళ్ళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాళ్ళకి నలుపు ఉంది. వాళ్ళకి మనం ట్రీట్ చేస్తాం అనుకోండి, అది ఉత్త మెడిసిన్ ద్వారా కావచ్చు, లైఫ్ స్టైల్ ద్వారా కావచ్చు, కెమికల్ పీల్స్ లేజర్స్ ద్వారా కావచ్చు, ఎలాగోలా వాళ్ళకి అదంతా పోయి వాళ్ళ ఒరిజినల్ కలర్ వచ్చిందనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు, మా ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చారు, మీరు స్కిన్ వైటనింగ్ చేసండి. నేను స్కిన్ వైటనింగ్ చేసే క్వశ్చనే లేదు. ఐఎమ్ ఇన్ ప్రిన్సిపల్ అగేన్స్ట్ స్కిన్ వైటనింగ్. స్కిన్ వైటనింగ్ ఏంటండి? వైటనింగ్ అంటే అది తెలుపు. మనకి తెల్ల మచ్చలు వస్తే ఎంత బాధో డర్మటాలజిస్ట్కి తెలుస్తుందండి. విటిలిగో బొల్లి ఉన్న వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? ఆల్మోస్ట్ సూసైడ్ వరకు వెళ్తూ ఉంటారు కొంతమంది, విచ్ ఇస్ అగైన్ వన్ మోర్ స్టోరీ. ఎందుకంటే దానికి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉంది. బట్ ఈ స్కిన్ వైటనింగ్కి ఇంజెక్షన్స్ అయితే లేవండి. దాంట్లో ఈ గ్లూటాథయోన్ ఏదైతే వాడుతున్నారో అది ఒకటి ఎవిడెన్స్ బ్యాక్డ్ కాదు. అంటే ఇప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మేము ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాం. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ కేర్ కాదు. ప్లస్ దానివల్ల రిస్క్లు అనేకం, రిపోర్టెడ్ డెత్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ తెలుపు పిచ్చిలో పెట్టి వెళ్ళి ప్రాణాలా ఓడుకుంటారు జనాలు. అసలు అంటే ఎందుకు ఈ పిచ్చి? ఈ కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ అంటారు కదా, బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన 70 ఏళ్ళు అయినా కూడా మనకి ఆ తెలుపు పిచ్చి అనేది పోవడం లేదండి. అండ్ అది అందుకే ఒకసారి నందితా బాసు అనుకుంటాను, ఒక యాక్ట్రెస్ అండి, డార్క్ ఇస్ బ్యూటిఫుల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిండే, విచ్ ఐ అబ్సల్యూట్లీ లవ్. ఎందుకంటే అంటే ఎవరండి చెప్తున్నారు ఈ తెలుపు ఉంటేనే ఇదా? మన పురాణాల్లో కూడా ఉంటుంది. కృష్ణుడి కలర్ ఏమిటి? సో గాడెస్ కాళీ కలర్ ఏంటి? ఇదంతా ఇవన్నీ వదిలేసి మనం ఏంటి ఈ తెల్లవాళ్ళ వెనకాల? మేడం, ఇప్పుడు ప్రజెంట్ సిరమ్స్ చాలా ఎక్కువ యూస్ చేస్తున్నారు అమ్మాయిలు. సో సెలబ్రిటీస్ కూడా ఇవే యూస్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. నాకు తెలిసిన నా ఫ్రెండ్ కూడా ఒక సిరం తీసుకొని యూస్ చేసింది, కానీ తన కలర్ పోయి ఇంకా బ్లాక్ అయిపోయింది. అసలు దానివల్ల చాలా సఫర్ అవుతుంది. ఇలాంటివి కూడా వాళ్ళు సిరమ్స్ కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలని చెప్పేసి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు సీరం అనేది, సీరం అన్నా, లోషన్ అన్నా, క్రీమ్ అన్నా, ఇవన్నీ ఫార్ములేషన్స్ మాత్రమే. ఆ సీరంలో ఏముంది? అందులో హైల్రానిక్ యాసిడ్ ఉందా, అందులో నయాసినమైడ్ ఉందా, అందులో గ్లైకాలిక్ యాసిడ్ ఉందా, ట్రాన్స్మిక్ యాసిడ్ ఉందా, ఈ అనేక రకాల సీరంలు ఉంటాయి. అంటే ఇప్పుడు టూత్పేస్ట్ వాడితే పళ్ళు తెల్లగా అవుతాయి, అది నిజం కాదు కదా. టూత్పేస్ట్ క్లీన్ చేస్తుంది సరే, అంతవరకు సరిపోయింది. సో ఇప్పుడు ఎవరికి ఏ టూత్పేస్ట్ వాడాలి, మనకి ప్రాబ్లం ఏమన్నా ఉంటే డెంటిస్ట్ చెప్పిన మాట మనం వింటాం. అలాగే ఎవరు ఏ సీరం వాడాలా, ఏ సీరం మార్నింగ్ వాడాలా, ఏ సీరం నైట్ వాడాలా, ఏ సీరం ఫస్ట్ వాడాలి, ఏ సీరం సెకండ్ వాడాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆ సెలబ్రిటీని అడిగితే వాళ్ళు ఏం చెప్తారండి? అంటే అఫ్కోర్స్ వాళ్ళకి అక్కడ కామర్స్ ఉంది, ఇట్ ఈస్ డ్రైవింగ్ దెమ్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ అదొకలాంటి అడ్వర్టైజ్మెంట్ని పట్టుకొని మీరు వాడేస్తే మరి మీరు సైడ్ ఎఫెక్ట్స్ కాకేమొస్తుందండి? అందులో ఇప్పుడు అందరి స్కిన్ ఒకలా ఉండదండి, అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుంది. సో అది వాళ్ళు నిజంగా వాడి ఉండొచ్చు, వాళ్ళకి నిజంగా పనిచేసి ఉండొచ్చు, బట్ వీళ్ళకి ప్రాబ్లం ఏముందో మనకు అసలు తెలియదు కదా. సో ఈ మధ్యన ఏమవుతుందంటే అండి, స్కిన్ ఇరిటేట్ అయిపోతుంది ఎక్కువ ప్రోడక్ట్స్ వాడేసి, ఆర్ తప్పు ప్రోడక్ట్స్ వాడేసి. ఒక్కొక్క సీరమ్స్లో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాక్టివ్స్ ఉంటున్నాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఈ మధ్యన ఈ లోకల్లీ మేడ్ ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా తయారవినవి. అండ్ ఇండియాలో కాస్మెటిక్స్లో అన్ని ఇంగ్రీడియంట్స్ పర్సంటేజెస్ రాయాలని ఏమీ రూల్ లేదు అసలు. సో అందులో ఏముందో కూడా మీకు తెలియదు. సెలబ్రిటీ చెప్పారు కదా అని వాడితే మరి నష్టపోక ఏమవుతారండి? డాక్టర్ సజెషన్ కంపల్సరీ అవసరం. టూత్పేస్ట్ అంటే గుర్తొచ్చింది మేడం. ఇప్పుడు వీకెండ్స్ అంటే అమ్మాయిలందరూ
ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేసి లెమన్, టమాటో రసం, బేకింగ్ సోడా సంథింగ్ ఇంకా తెల్లగా మెరిసిపోతామని చెప్పేసి వాళ్ళ అంటే ఇన్ కేస్ నేను కూడా ట్రై చేస్తుంటాను. సో మరి దీని వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా, లేకపోతే దీని వల్ల కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్, ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుంటాయా? ప్రాబ్లమ్స్ అయితే తరచూ వస్తూనే ఉంటాయండి. అందరికీ రాకపోవచ్చు. ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు మా దగ్గరికి ఫెయిర్లీ ఫ్రీక్వెంట్గా మా దగ్గర నా లాంటి కలీగ్స్ డెర్మటాలజిస్టులు అందరికి దగ్గరికి వస్తూనే ఉంటారు. ఇందులో ఈ చాలా వాటిలో ఉండి మీరు చెప్పిన వాటిలో యాసిడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, టొమాటోస్లో యాపిల్స్లో అది మ్యాలిక్ యాసిడ్ అది ఉంటుంది. ఇప్పుడు అన్నిట్లోకి డెడ్లీ ఏంటి ఈ జింజర్, గార్లిక్ ఇవన్నీ వంటల్లో వాడాలి, కానీ ఫేసుల మీద పెడితే యాసిడ్ వల్ల మీరు ఇప్పుడు ఒక యాసిడ్ తీసుకొని పూసుకున్నారనుకోండి, అక్కడ స్కిన్ డ్యామేజ్ అవ్వక ఏమవుతుంది? ఇప్పుడు ప్రతి టొమాటో ఒకలా ఉండదు, ప్రతి లెమన్ ఒకలా ఉండదు. మీ అదృష్టం బాగుండి అందులో తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే యూ విల్ గెట్ అవే. ఒకవేళ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే లాస్ట్ వీక్ వాడింది బాగానే ఉంది, ఈ వీక్ వాడింది మళ్ళీ కాలిపోవచ్చు. సో నేను నా చేతులతో ట్రీట్ చేసిన వాళ్ళల్లో ఈ వన్ ఆఫ్ ద కామన్ థింగ్స్ ఇస్ ఈ అనియన్ జ్యూస్ పెడుతూ ఉంటారు హెయిర్ గ్రోత్ కది. సో అనియన్ జ్యూస్లో కూడా యాసిడ్స్ ఉంటాయి. సో పాపం పేను కొరుకుడు అని అలపిషియా ఏరియేటా అనేసి ఒక కండిషన్ ఉంటుంది అన్నమాట, చిన్నపిల్లలకి చాలా సార్లు వస్తుంది. సో అందులో అనియన్ జ్యూస్ పెట్టి దాంట్లో కొంచెం గార్లిక్ కలిపి పాపం సింపుల్ రివర్సిబుల్ హెయిర్ లాస్ కండిషన్ని పర్మనెంట్ స్కారింగ్ అలపిషియా. స్కారింగ్ అంటే అది ఇంకా లైఫ్లో వాళ్ళ ఆ చైల్డ్కి ఇంకా అక్కడ ఆ ప్యాచ్లో హెయిర్ రాదన్నమాట. అది ఎవరు చేశారో అది తల్లి చేసింది, మదర్ పాపం. అందులో మంచిగా అనియన్ని గార్లిక్ని మిక్స్ చేసేసి అక్కడ పెట్టేస్తే అది సెన్సిటివ్ స్కాల్ప్ కదండి పాపం, ఏంటంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి అదే. సో ఈ న్యాచురల్ అంటే సేఫ్ అనేది ఒక చాలా బ్యాడ్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు పాయిజన్ ఐవి ఉంటుంది కొన్ని మీరు విన్నారా? ఒక ఫ్యామిలీ కాకినాడ దగ్గర దతూరా అనే దాంతో వంటలు చేసుకొని, ఏదో యూట్యూబ్లోనో మరి దేంట్లో విన్నారో నాకు తెలీదు, ఇన్స్టాగ్రామ్లోనో ఏదో రెసిపీ చూసి అది వంటలు చేసుకొని అందరూ హాస్పిటల్ పాలన పడ్డారు. ఎందుకంటే దతూరా అనేది పాయిజన్, బట్ మరి నేచర్ నుంచే కదా వచ్చింది. మోస్ట్ డెడ్లీ పాయిజన్స్ అన్నీ అండి. మరి ఇప్పుడు స్నేక్ వీనం ఉంది, అది దేవుడే కదా, అంటే ఇఫ్ యూఆర్ రిలీజియస్ దేవుడు తయారు చేశాడు, ఇఫ్ యూఆర్ నాట్ రిలీజియస్ దెన్ అది నేచర్ నుంచి వచ్చింది. బట్ నేచర్లో ఉన్నవన్నీ న్యాచురల్ అయితే కాదండి. ఇప్పుడు ఈ కిచెన్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేయడానికి మీరు ఏమన్నా గినీపిగ్గా, మీరు ఏమన్నా రీసెర్చరా? అది అలాంటివన్నీ చేయొద్దు. ఏదో సింపుల్ బేసిక్ స్టఫ్ ఫాలో అవ్వండి. ప్రాబ్లం ఉంటే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. మేడం, ఇప్పుడు వంట లెక్క ప్రోగ్రామ్ తీసుకొచ్చి మన హెల్త్ మీద యూజ్ చేస్తున్నారు అందరూ. అబ్సల్యూట్లీ. అది పెట్టిన వాడిని కాదండి, విన్నవాడిని అనాలి కదా, ఎందుకంటే నష్టపోయేవాడు విన్నవాడు. అవును మేడం, గతంలో అంటే హెయిర్ ఫాల్ 50+ చూసేవాళ్ళం. ఇప్పుడు 8th క్లాస్ పిల్లల నుండి కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు పీడియాట్రిక్ ఆండ్రోజెనెటిక్ అలపీషియా అంటాం టెక్నికల్ టర్మ్స్లో మీరు అడిగిన క్వశ్చన్ని. పీడియాట్రిక్ అంటే ఎనీవన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18, పోనీ 15 అని పెట్టుకోండి కావాలంటేనే. సో వాళ్ళకి అసలు బట్టతలు రావడం ఏంటి? బట్టతలు అంటే వయసు అయిపోయిన వాళ్ళకి వస్తుంది అని అనుకుంటాం కదా. ఎందుకు వస్తుందంటే అండి, మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా పెరిగిపోయింది మనకంటే మొత్తం లోకవ్యాప్తంగా, బట్ ఎస్పెషల్లీ ఇండియాలో. అండ్ మీరు వినే ఉంటారు చైల్డ్హుడ్ ఒబిసిటీ గురించి ఎంత న్యూస్ వస్తుందో ఈ మధ్యన. ఇప్పుడు ఎందుకంటే ఈ చిన్నపిల్లలందరికీ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. వాళ్ళకి చదువులు, ట్యూషన్లు, ఎంతసేపు ఈ పనిలో పడిపోతున్నారు. ప్లస్ జంక్ ఫుడ్, ఈ యాప్స్ ద్వారా ఆర్డర్స్, ప్లస్ మన ట్రెడిషనల్ వంటలు అన్నీ తగ్గిపోయినాయి, అంత ప్రాసెస్డ్ ఫుడ్స్ వచ్చేసినాయి. ప్లస్ ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఇప్పుడు ఈ బిస్కెట్స్, కుకీస్ అంతా మైదా, డాల్డా ఇలాంటివి అన్నీ పెడుతూ ఉంటే, ప్లస్ మా చిన్నప్పుడు అండి చాక్లెట్ అంటే ఎప్పుడో ఒకసారి తినేవాళ్ళు. ఈవెన్ ద సూపర్ రిచ్ పీపుల్ నెవర్ హ్యాడ్ టు ఈట్ చాక్లెట్స్ ఎవ్రీ డే. ఇప్పుడు ఇంత కామన్ అయిపోయింది, రోజు ఇంటికి రాగానే చాక్లెట్స్ తింటున్నారు పిల్లలు, అదొక నార్మల్ అయిపోయింది. అండ్ చాక్లెట్ అందరికీ ఇష్టమే, పెద్దవాళ్ళకి కూడా ఇష్టమే, కానీ అది అలా రోజు రోజు తింటే మరి హెల్త్ పాడవకి ఏమవుతుంది? సో ఇవన్నిట్ల వల్ల ఇప్పుడు యావరేజ్ 7th క్లాస్ పిల్లల్ని చూడండి, వాళ్ళ వెయిట్స్ ఎంత ఉంటున్నాయి? 65 kgs 7th క్లాస్ పిల్లలు ఆర్ నౌ కన్సిడర్డ్ ఆల్మోస్ట్ నార్మల్. నేను ఎంబీబీఎస్ చేరినప్పుడు మా క్లాస్లో 2 అమ్మాయిలు ఉండే 65 kgs, నేనైతే అప్పట్లో 45 kgs ఉండేదాన్ని. అండ్ 45 kgs అంటే కొంచెం అండర్ వెయిట్. 65 kgs వాజ్ కన్సిడర్డ్ ఒబీస్ అప్పట్లో. ఇప్పుడైతే 65 kgs ఇస్ కన్సిడర్డ్ నార్మల్.
ఎందుకంటే మన స్టాండర్డ్స్ మారిపోతున్నాయి. ఇప్పుడు ఈ ఒబేసిటీ వల్ల ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి మెయిన్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పీడియాట్రిక్ ఆండ్రోజెనెటిక్ అలోపెషియా వస్తుంది. అంటే ఒకప్పుడు యాక్చువల్లీ మామూలుగా 35 తర్వాత వచ్చేది నార్మల్, 35 లోపు వచ్చిందనుకోండి అది కొంచెం ప్రిమెచ్యూర్ ఆన్సెట్ బట్టతల అంటారు. ఇప్పుడు ప్రిమెచ్యూర్ ఇన్ 30s వదిలేసేయండి, ప్రిమెచ్యూర్ ఇన్ టీన్స్. అంటే వీళ్ళందరూ కూడా ఈ ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు, అంటే వాళ్ళకి తండ్రో మామయ్యో బట్టతలు ఉన్న వాళ్ళు కాదు, వీళ్ళే ఫస్ట్ జనరేషన్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళ జీన్స్ ఒకటే కాదండి, ఎపిజెనెటిక్స్ అంటాం. అంటే ఆ జీన్స్ని రీడ్ అయ్యే విధానం, ఇప్పుడు జీన్స్ హార్డ్వేర్ అనుకోండి, ఎపిజెనెటిక్స్ సాఫ్ట్వేర్ లాంటిది. సో జీన్స్ ఎలా ఉన్నా కూడా మన సాఫ్ట్వేర్ తేడాల వల్ల ఫాస్ట్గా ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అంటే మేడం ఇప్పుడు అన్ని మనమే ప్రాబ్లమ్స్ అన్ని కొని తెచ్చుకుంటున్నాం, అంటే ఈ ఫుడ్ వల్లనే మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, బిర్యానీ, అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనము ఫుడ్ వల్లని కాదు కానీ మనం కొంత ప్రాబ్లమ్స్ని కొనైతే తెచ్చుకుంటున్నామండి. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఇండియాస్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్, అది, అండ్ ఇండియా ఈజ్ వరల్డ్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్. సో ఇదంతా ఎందుకు అవుతుంది? ఇప్పుడు బిర్యానీ ఉందండి, బిర్యానీలో ఇంత రైస్ ఉంటుంది, మోస్ట్లీ డాల్డాతో చేస్తారు, అందులో ఒక్క చికెన్ పీస్ ఆర్ మటన్ పీస్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ కాస్ట్లో అలాంటిది ఇవ్వాలంటే వాళ్ళు అంతకంటే మిగతాది ఎక్కడేస్తారు పాపం, వాళ్ళకి కమర్షియల్ వైబిలిటీ ఎలా వస్తుంది? సో ఇప్పుడు ఒక్కొక్క బిర్యానీ ప్యాకెట్ ఒక్కొక్కళ్ళు తినేస్తూ ఉంటే ఒక్కొక్క మీల్లో మన క్యాలరీస్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి? ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ చూడండి. ఇప్పుడు నా చిన్నప్పుడు నేను ఒక ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిచి బస్ స్టాప్కి వెళ్ళేదాన్ని, బస్ ఎక్కడానికి. తర్వాత ఐ యూస్ టు గో బై సైకిల్. అండ్ సాయంత్రం ఇంటికి వచ్చి మేము ఏం చేసే వాళ్ళం? బయట ఆడుకునే వాళ్ళం, సైకిల్ తొక్కే వాళ్ళం, వీ టు రన్ అరౌండ్, చెట్లు ఎక్కే వాళ్ళం, గోడలు ఎక్కే వాళ్ళం. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు? మీకు తెలియదే ఉందండి, మొబైల్ ఉంటుంది, లేకపోతే ఐప్యాడ్ ఉంటుంది, లేకపోతే కొంచెంలో కొంచెం బెటర్ టీవీ ఉంటుంది. టీవీ కూడా ఇప్పుడే ఎవరైనా చూస్తున్నారో లేదో నాకు తెలియదు కూడా. సో ఇవన్నీ అయిపోయేసరికి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, ఫుడ్ అవైలబిలిటీ పెరిగిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు అండి బిర్యానీ చేయాలంటే ఏంటి, ఏదన్నా ఒక బర్త్డే, ఒక యానివర్సరీ, ఒక స్పెషల్ డే ఉండేది. ఇప్పుడు ఒక క్లిక్ ఆఫ్ అ బటన్లో మనకి 20 minutesలో ఇంటికి వచ్చేస్తుంది కదండి బిర్యానీ. సో ఆ అవైలబిలిటీ వచ్చేసరికి మనకి ఇలా అవుతుందండి. తర్వాత ఇదంతా ఎందుకు జనాలకి తెలియట్లేదు? ఇప్పుడు 1000 days ఆఫ్ బర్త్ వరకు, అంటే 3rd year అయిపోయిన వరకు చైల్డ్కి షుగర్ అనేది టేస్ట్ తెలియద్దు అని చెప్తున్నారు అథారిటీస్, ఈ పీడియాట్రిషియన్స్ అందరూ. కానీ ఆ మాట ఎంతమంది వింటున్నారు? మంచిగా స్వీట్ కలిపేసి ఇచ్చేస్తున్నారు. చిన్నప్పుడు మీకు ఏదైతే అలవాటు అవుతుందో అదే మీకు కంఫర్ట్ ఫుడ్ అయిపోతుంది. సో అదే కోరుకుంటుంది శరీరం, అదే మనం తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే అసలే మనకి మంచి జీన్స్ కావండి. మనకి ఇండియన్స్ అందరం వీఆర్ జనరలీ ఇన్సులిన్ రెసిస్టెంట్. అందుకనే మీరు చూడండి, ఇండియాలో మీకు 200 kg పర్సన్ ఉండరు, ఎందుకంటే ఆ లోపే మనం పైకి వెళ్ళిపోతాం. బట్ యుఎస్లోది వాళ్ళు అంతవరకు బ్రతుకుతారు. మీరు ఇంకొక టైప్ ఉంటుందండి, ఇట్స్ కాల్డ్ ఫినో టైప్ ఆఫ్ స్కినీ ఫ్యాట్. అంటే వెనకాల నుంచి చూసాం అనుకోండి వాళ్ళు సన్నగానే కనిపిస్తారు, ఎస్పెషలీ మగవాళ్ళు. కానీ ఫ్రంట్ నుంచి చూస్తే వాళ్ళకి ఒక పాట్ బెల్లీ ఉంటుంది, ద పాట్ బెల్లీడ్ ఇండియన్ అని చెప్తా ఉంటారు కదా. సో దానికి ఇంకొక టర్మ్ కూడా ఉంది, దాన్ని టోఫీ అంటారు. థిన్ ఆన్ ద అవుట్ సైడ్, ఫ్యాట్ ఆన్ ద ఇన్సైడ్. ఇదంతా ఎందుకు అవుతుంది అంటే విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువ అక్యుములేట్ అవుతుంది లివర్లో, ఇంటెస్టైన్స్ చుట్టూ. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది ఒక ఎపిడెమిక్ అయిపోయింది. ఎపిడెమిక్ అంటే ఇప్పుడు కోవిడ్ ఎపిడెమిక్ గుర్తుంది కదా, మొత్తం వ్యాపించిపోయింది. అలాగా ఇది ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్, MASLD అంటున్నారు, అది ఒక ఎపిడెమిక్లా తయారవుతుంది. సూన్ ఇప్పుడు మనకి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఉండేది ముందు, మేజర్ రీజన్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ ఆఫ్ దీని. ఇప్పుడైతే అది పోయింది, ఇప్పుడు ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. మేము చూస్తూ ఉంటామండి, మేము యాక్నీ కోసం అది పేషెంట్స్ వస్తారు, అప్పుడప్పుడు వాళ్ళకి మనం టెస్టులు చేస్తూ ఉంటాం, హెయిర్ లాస్ వాళ్ళకి టెస్టులు చేస్తూ ఉంటాం. యంగ్ పీపుల్కి హై బ్యాడ్ కొలెస్ట్రాల్, లో గుడ్ కొలెస్ట్రాల్, హై ట్రైగ్లిజరైడ్స్, ఇంక్రీజ్డ్ హోమా IR, ఇవన్నీ, ఇంకా ఇంక్రీజ్డ్ యూరిక్ యాసిడ్, ఒక్కొక్కసారి బార్డర్ లైన్ డయాబెటీస్, ఒకసారి ఫుల్ డయాబెటీస్, ఇవన్నీ యంగ్ పీపుల్లో వస్తూ ఉన్నాయండి. అండ్ ఇవంతా మీరు అన్నట్టుగా కొనుక్కుని తెచ్చుకున్న కష్టాలు కావా మేడం? చెప్పుకోవడానికేమో జెంజీస్, చూడ్డానికేమో ఓల్డ్ ఏజ్లా కనిపిస్తారు. మరి 20 వాళ్ళు కూడా 30-40 లాగా లుక్ లైక్ కనిపిస్తూ ఉంటారు. అసలు ఏంటి డిఫరెన్స్? మల్టిపుల్ రీజన్స్ అండి. ఒకటి ఇంక్రీజ్డ్ బాడీ వెయిట్. ఇప్పుడు ఫిజికల్గా ఒకళ్ళ ఫేస్ చూసి వీళ్ళకి వయసు ఎంత ఉంటుంది అని మనం ఏ రకంగా అవగాహన చేస్తాము, హౌ డు వి అండర్స్టాండ్ ఇట్?
అంటే మనకి ఇప్పుడు జా లైన్ షార్ప్గా ఉందనుకోండి, వాళ్ళు యంగర్ అనిపిస్తారు. అదే జా లైన్ కనిపించలేదు అనుకోండి, చాలా ఫ్యాట్ లోపల ఉందనుకోండి, డబుల్ చిన్ ఉంది, ఇక్కడంతా ఫ్యాట్ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు ఓల్డర్ లాగా అనిపిస్తారు. సో అలాంటివి. ప్లస్ జుట్టు మీరు అన్నట్టుగా ఎంతమంది యంగ్ గర్ల్స్కి జుట్లు పోతున్నాయి, ఒకప్పుడు మెనోపాజ్ తర్వాత పోయేవి, ఇప్పుడైతే పెళ్ళిళ్ళకి ముందే పోతున్నాయి, 25కి పోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పిఎంఓఎస్ అంటున్నాం, పిసిఓఎస్ అనేది మీరు వినుంటారు, ఈ మధ్య పేరు మార్చడం జరిగింది. అది కూడా చాలా కామన్ అయిపోయింది. ఎందుకని? ఇవన్నీ మన ఫుడ్ హ్యాబిట్స్, మన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, మన ల్యాక్ ఆఫ్ స్లీప్. ఇప్పుడు ఈ డిజిటల్ డివైజెస్ వచ్చినాక స్లీప్ డిస్టర్బెన్స్ ఎంత కామన్ అయిపోయింది. ఒకటి నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు అవన్నీ సరే తప్పవు, వాళ్ళకి ఇంకో ఉద్యోగం దొరకడం లేదనుకోండి. బట్ మామూలు డే షిఫ్ట్ ఉద్యోగాలు వాళ్ళకు కూడా ఈ స్లీప్ని కట్ చేసుకొని రాత్రంతా డూమ్ స్క్రోలింగ్ ఎంతమంది చేయడం లేదు? అఫ్కోర్స్ నేను కూడా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి, బట్ మార్నింగ్ అయితే టైంకి లెగవాల్సిందే. సో ఇవన్నీ కలిపి ఒకలాంటి యాక్సలరేటెడ్ ఏజింగ్ ఎపిడమిక్ వస్తుంది. సో పక్కనేమో 21-year-olds అందరూ వాళ్ళేమో రెటినాల్ వాడతాము అని అడిగే వాళ్ళు ఉంటారు. టీనేజర్స్ అడుగుతారు నన్ను, వెన్ కెన్ ఐ యూజ్ రెటినాల్? నాకు మొన్న 12-year-old అమ్మాయి అడిగింది. నేను నవ్వాలో ఏమనాలో కూడా నాకు అర్థం కాలేదు. అంటే రెటినాల్ ఈజ్ అన్ యాంటీ ఏజింగ్ ప్రిపరేషన్, 12-year-oldకి యాంటీ ఏజింగ్ ప్రిపరేషన్ ఏంటి? ఒక్కనే అవేర్నెస్ ఎక్కువ, కానీ అవేర్నెస్ ఉండాల్సిన వాటిలో ఉండదు. ఒక్కొక్కసారి ఏంటంటే అవేర్నెస్ ఉన్నా కూడా ఇప్పుడు మీకు తెలుసు ఇవి తినకూడదు, ఇవి తినాలా, ఇంత ప్రోటీన్ తినాలా, ఇన్నే క్యాలరీస్, కానీ అది చేయడం అనేది కష్టంగా ఉంటుంది. ప్లస్ స్ట్రెస్ కూడా మోడర్న్ లైఫ్లో బాగా ఎక్కువైపోయింది. పొల్యూషన్, ఇప్పుడు మేము మా చిన్నప్పుడు పీల్చిన గాలికి ఇప్పుడు పీల్చిన గాలికి అసలు సంబంధమే లేదండి. ఇంత సాలిడ్ పార్టికల్స్ ఉన్నాయి, పార్టికులేట్ పొల్యూషన్ ఉంది, ఇవన్నీ కలిపి మరి యాక్సలరేటెడ్ ఏజింగ్ కాకపోతే ఏమొస్తుంది? మేడం, లాస్ట్ క్వశ్చన్. ఐటీ ఎంప్లాయీస్ నైట్ షిఫ్ట్ చేస్తుంటారు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. వీకెండ్స్లో వాళ్ళు గ్లామర్ కోసం వైన్ తాగుతుంటారు, కొంతమంది గర్ల్స్ స్మోక్ చేస్తుంటారు. సో వైన్ తాగడం వల్ల గ్లామర్ వస్తుందా, అండ్ స్మోక్ చేయడం వల్ల స్కిన్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? చాలా క్వశ్చన్స్ అడిగారండి. విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఎండ్. స్మోక్ చేయడం వల్ల ప్రిమెచ్యూర్ ఏజింగ్ ఆఫ్ ది స్కిన్, యాక్నీ ఇన్ అడల్ట్స్ అండ్ హెయిర్ లాస్, ఈ 3 అయితే ఖచ్చితంగా వస్తాయండి. ఎప్పుడో ఒకసారి అకేషనల్ స్మోక్ వల్ల పెద్ద ఎఫెక్ట్ రాకపోవచ్చు, కానీ రెగ్యులర్గా స్మోక్ చేసే వాళ్ళు, అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, దే విల్ పే ద ప్రైజ్ అంటే ఉత్త డబ్బు రూపాన కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్యామేజ్, నాట్ జస్ట్ టు ద లంగ్ అండ్ క్యాన్సర్ రిస్క్, అవన్నీ అందరికీ తెలుసున్నవే. ఇప్పుడు ఒక స్టడీ ఉండే అండి, ఏంటంటే ఒక ట్విన్ స్టడీ, ఐడెంటికల్ ట్విన్ స్టడీలో ఒక స్మోకర్ అండ్ ఒక నాన్ స్మోకర్ని కంపేర్ చేస్తే ఒక 45 వచ్చేసరికి ఆ స్మోకర్ ట్విన్ వాజ్ లుకింగ్ లైక్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ ద నాన్ స్మోకర్. అంటే అర్థమవుతుంది కదా. సో అంత తేడా ఉంటుంది. ఇప్పుడు మేము ఫస్ట్ థింగ్ మేము అడిగేది, ఇప్పుడు ఎవరికైనా పిఆర్పి చేయాలనుకోండి, హెయిర్ లాస్ కోసం పిఆర్పి చేస్తూ ఉంటాం కదా. సో వాళ్ళని అడుగుతాం, మీరు స్మోక్ చేస్తారా, ఎంత చేస్తారో. ఒకవేళ వాళ్ళు రోజుకి 5 కంటే ఎక్కువ చేశారనుకోండి, వాళ్ళకి వీసే మీకు పిఆర్పి వద్దులేండి, మీ ప్లేట్లెట్స్ ఎలాగో అవి సరిగ్గా పనిచేయవు, మీరు ఫస్ట్ స్మోకింగ్ ఆపితే అప్పుడు చూద్దాం, ప్రస్తుతానికి ఇది వాడి వచ్చేసేయండి అని చెప్పేస్తాం. ఎందుకంటే దిస్ నో పాయింట్ కదండి. నాకైతే అట్ ఎ పర్సనల్ లెవెల్, అంటే నేను ఏదో ప్రీచ్ చేస్తున్నానని కాదు, బట్ చేతులారా స్మోక్ చేయడం అనేది ఇట్స్ యూ జస్ట్ హార్మింగ్ యూర్ సెల్ఫ్. తర్వాత వైన్, ఒకప్పుడు అదేదో ఒక హెల్త్ డ్రింక్ లాగా, రెడ్ వైన్ తాగితే గ్లో వస్తుందంట, ఇలాంటి టాక్ అంతా ఉండేదండి. ఎందుకంటే రెడ్ వైన్లో రెస్వెరట్రాల్ ఉంటుంది, ఇట్స్ అన్ యాంటీ ఆక్సిడెంట్ అని. చాలా తప్పు కాన్సెప్ట్. మనకి సరిపడగా రెస్వెరట్రాల్ కావాలంటే అంత వైన్ తాగేసరికి ఫస్ట్ ఆ లివర్ వెళ్ళి ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ వస్తుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ రికమెండేషన్స్ ఏంటంటే అసలు ఏ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ కూడా సేఫ్ కాదు అని. బట్ ఇవన్నీ అట్ ఇంటలెక్చువల్ లెవెల్ తెలిసినా కూడా చాలామంది సోషల్ ప్రెషర్స్కి లోన్ అవుతున్నారు. అప్పుడు అంత ఎందుకండి, ఇప్పుడు ఇండియన్ విమెన్ డ్రింక్ చేయకపోవడం అనేది ఇట్స్ కన్సిడర్డ్ నార్మల్. నన్ను పట్టుకొని ఎవ్రీ డిన్నర్ ఐ గో టు కొన్ని సందర్భాల్లో, హౌ కమ్ యూ నాట్ హ్యావింగ్ ఎ డ్రింక్, టుడే యూర్ నాట్ డ్రింకింగ్, వై ఆర్ంట్ యూ డ్రింకింగ్, ఆర్ యూ ఫీలింగ్ ఆల్ రైట్ అంటే నన్నే ఇన్ని అడిగారంటే నా వయసుకి. ఇప్పుడు ఇంకా చిన్నోళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుంది అది డ్రింక్ చేయమనేసి. అంటే నేను ఒక్కొక్కరికి నేను చెప్పాలన్నమాట, ఐ డోంట్ డ్రింక్, ఐఎమ్ నాట్ జడ్జింగ్ యూ, మీరు కావాలంటే మీరు తాగండి, నన్ను వదిలేయండి మరో అనే పరిస్థితి వస్తుంది.
సో ఇప్పుడు ఇదే మీరు ఎర్లీ 20s లో వీళ్ళు ఎర్న్ చేయడం అంటే మొదలెడతారు. తొందరగా అట్రాక్ట్ అవుతారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా మ్యామ్. ఎర్లీ 20s లో మీకు వీళ్ళకి ఒక ఇంత డబ్బులు వస్తున్నాయి అండ్ దెన్ ఇట్స్ లైక్ సోషల్ కల్చర్ లా తయారవుతుంది. ఈ ఇండియాలో ఒకప్పుడు మా ఫాదర్ వాళ్ళ టైంలో తాగితే సిగ్గుపడే వాళ్ళు, ఇప్పుడేమో తాగకపోతే సిగ్గుపడుతున్నారు. దిస్ ఇస్ టెరబుల్ ఐడియా అండి. జనరేషన్ చేంజ్ అయిపోయింది. ఐ నో ఇట్స్ సాడ్. మేడం చిన్న రాపిడ్ ఫైర్, సోప్ వర్సెస్ ఫేస్ వాష్, స్కిన్కి ఏది బెస్ట్? ఫేస్ వాష్. ఎందుకంటే సోప్ బై డెఫినిషన్ ఇస్ ఆల్కలీన్. ఆల్కలీన్ అంటే pH 7 కంటే ఎక్కువ ఉంటుంది. మన స్కిన్ pH ఏమో 5.5 ఉంటుంది. సో మీరు ఆల్కలీన్ సోప్ వాడారంటే మీకు స్కిన్ బ్యారియర్, స్కిన్ యాసిడ్ మ్యాంటల్ అనేది డ్యామేజ్ అవుతుంది. బట్ దట్ సెడ్, ఇప్పుడు కొన్ని సిండెట్ బార్స్ అని ఉంటాయి, అవి చుట్టానికి సోప్లా ఉంటాయి, అవి యాక్చువల్లీ సోప్ కాదు, అవన్నా కూడా పర్వాలేదు. సో లిక్విడ్ ఫేస్ వాష్ అయితే జనరల్గా అవి ఎసిడిక్ ఉంటాయి లేకపోతే న్యూట్రల్ ఉంటాయి. సో ఫేస్ వాష్ ఇస్ బెటర్. మేడం కొబ్బరి నూనె రాస్తే ముఖానికి మొటిమలు వస్తాయా రావా? డిపెండ్స్ మీ వయసును బట్టి. బట్ ఒక ఏజ్లో ఒక అండర్ 45 ఎవరన్నా వాడితే కనుక మోస్ట్ లైక్లీ వస్తాయి. అందంగా కనిపించడానికి జీన్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి మ్యామ్? చాలా ఉపయోగపడతాయి. దట్ ఈస్ ద మెయిన్ డిటర్మినెంట్. అందుకే అంటారు జెనెటిక్ లాటరీ మీరు విన్ అయ్యారు అనేసి గుడ్ లుకింగ్ వాళ్ళని. మ్యామ్ మీ స్కిన్ కోసం మీరు వాడే నెంబర్ 1 సీక్రెట్ ఏంటి? సీక్రెట్ అయితే కాదు, సన్ స్క్రీన్. ఓకే, సన్ స్క్రీన్ సజెస్ట్ చేస్తున్నారు. చూసారు కదా, మార్కెట్లో దొరికే ఎలాంటి క్రీమ్స్ పడితే అలాంటి క్రీమ్స్ యూజ్ చేస్తే మన స్కిన్ పాడైపోతుంది. ఎలాంటి క్రీమ్ పడితే అలాంటి క్రీమ్ యూజ్ చేస్తే 60లో ఉన్న వాళ్ళు 20కి రావడం కాదు, 20లో ఉన్న వాళ్ళు 60కి వెళ్ళిపోతారు. సో మేడం చెప్పినట్టు జాగ్రత్తగా మీ స్కిన్ని కేర్ చేసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్, ఈరోజు మీ విలువైన టైంని మా కోసం కేటాయించారు.